మనము ఆయుర్వేదం సంబంధించిన ఎపిసోడ్ ఒకటి చేయబోతున్నాము. ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు మన గెస్ట్ రమేష్ గారిని ధన్వంతరి శ్లోకంతో స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో రమేష్ గారు ఒక్కసారి ధన్వంతరి శ్లోకాన్ని రిసైట్ చేయండి. ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకైర్జరారుభయమృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పర్ఫెక్ట్. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ మనము ఫస్ట్ గెస్ట్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. వృత్తిరీత్యా సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ కెరియర్ అంటే దాదాపు ఒక 13, 14 ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాత ప్రస్తుత సమాజపు ఆరోగ్య సేవల్లో వేలూడిన కమర్షియల్ సంస్కృతికి భిన్నంగా వీరు ఇరువురు గత 7 ఏళ్లుగా ఆయుర్వేద చికిత్సాలయాన్ని నడుపుతూ మేలైన సేవలను సముచితమైన ధరలకి సేవా నిరతితో అందిస్తున్నారు. వీరి చొరవ వలన వీరు కూర్పు చేసిన వివిధ ఆయుర్వేద డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, ఇంకా ఆయుర్వేద థెరపిస్ట్, ఇతరత్ర సహాయకుల సాయంతో ఇప్పటివరకు దాదాపు 30,000 మంది వివిధ రకాల ఆయుర్వేద సంబంధిక సహాయ సేవలని సద్వినియోగపరుచుకున్నారు. అండ్ వీరిద్దరు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవా సంస్థతో అనుబంధం కలిగి ఉన్న యోగా టీచర్లు. అండ్ హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ కారిడార్కి అతి దగ్గరగా ఉన్న ఇందిరానగర్ ప్రాంతంలో వీరి సెంటర్ ఉన్నది. అండ్ ఎన్నో రకాల సేవలు ఇక్కడ అందించబడతాయి. అండ్ వాటి విశిష్టత వారి నోటి నుండే తెలుసుకుందాం. ఇది ఒక స్పెషల్ క్యూరేటెడ్ సిరీస్ అండి. మనము ఈ సిరీస్లో భాగంగా వివిధ అంశాలను చర్చించబోతున్నాం. ఫస్ట్ది టాపిక్ వచ్చేసి రిలవెన్స్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ టుడేస్ వరల్డ్. అంటే నేటి ప్రపంచంలో ఆయుర్వేదం యొక్క ఔచిత్యం గురించి మాట్లాడదాం. దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనము శ్రీమాత ఆరోగ్యధామం అంటే మన రమేష్ గారు, చారి గారు రన్ చేస్తున్న ఈ హెల్త్ సెంటర్ గురించి మాట్లాడదాం. అంతేకాకుండా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అంటే ఒక హై పేయింగ్ కార్పొరేట్ జాబ్ ఉండగా ఎందుకు అసలు ఈ ఫీల్డ్‌లోకి రావాల్సొచ్చింది? అండ్ వీరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీరికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు? అదంతా తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా వీరి టీమ్ గురించి అండ్ కొంతమంది పేషెంట్స్ ఎలా బెనిఫిట్ పొందారు? అవన్నీ కూడా మనము ఈ సిరీస్‌లో భాగంగా తెలుసుకుందాం. అండ్ ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో రమేష్ గారు, చారి గారు నాతో పాటు ఉన్నారు. అండ్ ఇవాళటి టాపిక్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. నేటి ప్రపంచంలో ఆయుర్వేదం యొక్క ఔచిత్యం అంటే రిలవెన్స్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ టుడేస్ వరల్డ్ అనే టాపిక్ మాట్లాడే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం ఎప్పటిలాగానే. సో రమేష్ గారు, చారి గారు, నాకు తోచిన పదాలు నేను కొన్ని చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే అది షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా. అండ్ ఇది మేము కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ ఫాలో అవుతాం ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో. మిమ్మల్ని తర్వాత ఫార్మల్గా వెల్కమ్ చేస్తాం. బట్ ఫస్ట్ మనం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మాట్లాడదాం. అండ్ ఫస్ట్ రమేష్ గారు, మీకు క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పదం వచ్చేసి వెల్నెస్ అండి. ఓకే. వెల్నెస్ అంటే ఆరోగ్యవంతమైన శరీరం, మానసిక ప్రశాంతత, ఒక మృదు స్వభావం, సద్బుద్ధి. బాగు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసేసారు. నెక్స్ట్ ధ్యానం, మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానం చేసేటప్పుడు మనతో మనం ఏకమవడం. ఓకే. నెక్స్ట్ మూలికలు, హర్బ్స్. ఇది ప్రకృతి మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి. దోష. అంటే ప్రస్తుతం మనకున్న శారీరకమే కానీ మానసిక బాధలకు కానీ మూల కారణం ఏంటో తెలియజేసే పద్ధతి ఆయుర్వేద పద్ధతి. ఓకే. నెక్స్ట్ డీటాక్స్. ఈ మధ్య చాలా వింటున్నాము. అంటే బాడీ డీటాక్స్ కాకుండా డిజిటల్ డీటాక్స్ గురించి కూడా వింటున్నాం. బట్ మీరు జనరల్ డీటాక్స్ గురించి చెప్పండి. హెల్త్ పరంగా ఆయుర్వేద పరంగా డీటాక్స్ అంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కంపల్సరీ చేయించుకోవాల్సిన ప్రక్రియ. ఓకే. అండ్ మీకు చివరి పదం పంచకర్మ అండి. ఇది మన ప్రాచీన వైద్యులు మనకిచ్చిన గొప్ప ప్రసాదం అని చెప్తారు.
సూపర్. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ చారి గారు ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్. ఫస్ట్ Yeah. పదం వచ్చేసి ఆయుర్వేదం. It's a knowledge about the life. హుహు. నెక్స్ట్ నేచురోపతి. సహజ మూలికలతో కూడిన చికిత్సా విధానం. చక్ర. ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇన్ ద బాడీ. అంటే ఎనర్జీని ఒక సమతుల్యతలో పంపించడానికి ఒక సెంటర్స్ అన్నట్టు, ఎనర్జీ సెంటర్స్ అవి. అచ్చా. నెక్స్ట్ పదం రిజువనేషన్. జునేషన్ పాతదాన్ని కొత్తగా చూడడం. అండ్ స్ట్రెస్, ఒత్తిడి. సకాలంలో సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే అది స్ట్రెస్ గా కన్వర్ట్ అవుతుంది ఆ వర్క్. రైట్. అండ్ చివరి పదం మైండ్ఫుల్నెస్. మన ఆలోచనలు, మన భావాల పట్ల ఎరుకను కలిగి ఉండడం. సూపర్ అండి. చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి మీ ఇద్దరు ఆన్సర్స్ కూడా. అండ్ మీ ఇద్దరికి కూడా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిమ్మల్ని నేను షోకి లాంఛనంగా స్వాగతించే ముందు ప్రేక్షకులను వెల్కమ్ చేస్తాను ఫస్ట్. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, ఆంటర్ప్రీనర్స్, కోచెస్, ఇంకా గుర్తించబడని హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని రంగాల, అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాం. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. అప్పుడప్పుడు పెప్ టాక్ కూడా చేస్తుంటాము, అప్పుడప్పుడు సోలో ఎపిసోడ్స్ కూడా లాంచ్ చేస్తాం. అండ్ మనము ఓవరాల్ గా కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసము, అంటే కెరియర్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, ఇంకా హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. అండ్ ఆ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్ లోనే ఇవాళ ఈ సిరీస్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు ఎపిసోడ్ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ ఈ ఎపిసోడ్ గురించి తెలుసుకున్నారో అక్కడైనా మీరు కమెంట్ చేయవచ్చు. అండ్ క్వశ్చన్: ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి, సిపాయికో తుపాకీ, ఏమిటది? రిపీట్ చేస్తున్నాను. ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి, సిపాయికో తుపాకీ, ఏమిటది? అండ్ రమేష్ గారు, చారి గారు, మీకు ఆన్సర్ తెలిసినా కూడా చివర్లో మీరు చెప్పొచ్చు. ఓకే, మనం ఇక ఎపిసోడ్ లోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ చారి గారు. హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు అండి. అండ్ ఈ శుభ సందర్భంలో జగన్ మంతా గారికి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. ఆయన మనందరినీ కలిసి ఒక మంచి సిరీస్ ని క్యూరేట్ చేయడంలో ఎంతగానో హెల్ప్ చేశారు. సో జగన్ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ రమేష్ గారు, చారి గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నా సార్. చాలా హ్యాపీ. అంటే మనకు ఇంట్రెస్టింగ్ ఉన్న ఫీల్డ్ లో చేస్తున్నాం కాబట్టి దట్ వే వీఆర్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ ఫార్చునేట్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ సంథింగ్. ఏదో మనకు తోచినంత మనం సమాధానం చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జగన్ గారు. యు ఆర్ టేకెన్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. Otherwise we don't know like how to even we are also looking how to like showcase ourselves so that it can so many people మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. ఇది చూసి ఇక్కడ చిన్న అరే మాకు చేయాలని ఇది ఆలోచన ఉండేది, మేము చేయలేకపోయాం, ఇంకోటి ఇక్కడ ఓపెన్ చేస్తారు, అక్కడ ఓపెన్ చేస్తారు, అట్లా చాలా రిక్వైర్మెంట్స్ వస్తాయి. బట్ నా ఇది మన దగ్గర ఉన్నదాన్ని మీరు ఇంకా ఐ మీన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఆర్ టేకింగ్ యువర్ ఎఫర్ట్స్ టు reach this to like many people. I really appreciate your work and single-handedly you've done 700 episodes, which is not a small thing, and it's a huge effort. I know it's not a easy. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదే అంటే మీలాంటి స్పీకర్ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత దూరం రావాల్సి వచ్చింది. అండ్ మీ ఎఫర్ట్స్ లో ఏదో ఒక చిన్న సముద్రంలో నీటి చుక్కలాగా మా కాంట్రిబ్యూషన్స్ ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆయుర్వేదం యొక్క ప్రాచుర్యం ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భగవంతుని ఆల్మైటీని. అండ్ డెఫినెట్గా మీరు పెట్టే ఎఫర్ట్స్కి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే జగన్ గారితో మాట్లాడడం అండ్ మన ఆఫ్లైన్ కాన్వర్జేషన్లో కూడా అర్థమైంది మీ డెడికేషన్, మీ కమిట్మెంట్ అనేది మీ యొక్క కళ్ళలో నాకు తెలిసిపోతుంది అది, రైట్? సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు రీచ్ వైడర్ మాసెస్ అండి. సో మనము ఇంకా కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రమేష్ గారు, మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా ఒక చాలా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి మా ఆడియన్స్. మాది స్వగ్రామం హుజురాబాద్ అండి, కరీంనగర్ జిల్లాలో ఉంది. మా నాన్నగారి పేరు ముండయ్య గారు, అమ్మ పేరు గౌరమ్మ. హుజురాబాద్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత జేఎన్టీ అనంతపూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఎన్ఐటి క్యాలికట్లో 2000లో ఎంటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఐటీ జాబ్ చేశాను, ఒక 16 ఏళ్ళు చేశాను. దానిలో ఒక 5 సంవత్సరాలు అమెరికా న్యూజెర్సీలో వర్క్ చేశాను.
ఆ తర్వాత నా ఫ్యామిలీ పరంగా మా భార్య, నాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. సెకండ్ ఇయర్. అండ్ చిన్నబ్బాయి నైన్త్ చదువుతున్నాడు. సో, 2006లో నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాక నాకు యోగా రిలేటెడ్, ఆయుర్వేద రిలేటెడ్ ఎక్స్‌పోజర్ బాగా వచ్చింది. గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఇన్‌స్పిరేషన్ వలన ఫస్ట్ నాలో చాలా చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ చేశానో, నేను బాగున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇంకా నలుగురికి అందాలి అని యోగాలో ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టాను. ఆ తర్వాత స్లోగా ఆయుర్వేద గురించి గురూజీ శ్రీ శ్రీ తత్వ అనే ఒక ప్రొడక్ట్స్ తీసుకొచ్చి దాని ద్వారా ఎంతోమంది డాక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి, దానివల్ల ఎన్నో నాడీ క్యాంప్స్‌కి పంపించి, నాడీ ట్రైనింగ్ పెట్టించి, దీనివల్ల ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఉండడం వల్ల ఆయుర్వేద పైన ఒక మంచి అవగాహనొచ్చింది. దాంతో పాటు నేను మా మిసెస్‌కి రుమటైడ్ ఆర్థరైటిస్ డయాగ్నైజ్ అయ్యి యూఎస్‌లో ఉన్నప్పుడు అప్పుడు బెంగుళూరులో గురూజీ 300 బెడెడ్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక 15 డేస్ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసినప్పుడు నేను చాలా మంది డాక్టర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యానక్కడ. అండ్ ఇన్ పర్సన్ నేను చూసేవాడిని. అరే! బ్యాక్ పెయిన్‌తో వచ్చి ఒక 1 వీక్‌లో ట్రీట్ అయ్యి ఎళ్ళిపోవడము. హ్మ్. అండ్ ఈవెన్ పర్సనల్‌గా ఎప్పుడైతే గురూజీ నాడీ క్యాంప్స్ కండక్ట్ చేస్తారో మేము తీసుకునేవాళ్ళం. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇవాళ నాకు పొద్దున యోగా క్లాస్ ఉంటే రాత్రి చాలా పెయిన్ ఉండింది యాంకిల్‌లో. నైట్ 2 టాబ్లెట్స్ ఏసుకొని పడుకున్నాను. మార్నింగ్ వరకు మటుమాయం. ఉన్నదన్నది కూడా లేదు. నాకు ఒకసారి చేతికి చిన్న గాయమైంది. నేను ఒక మెడిసిన్ అప్లై చేశాను ఆయింట్‌మెంట్. నెక్స్ట్ టైమ్ అసలు తగిలిందా లేదా అన్నట్టుగా మారింది. అరే! ఇంత ఆయుర్వేదం అనేది ఇంత ఎఫెక్టివ్ అనేది నా నిజ జీవితంలో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. దాంతో పాటు ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఒక వందల మందిని చూసానో హాస్పిటల్‌లో డాక్టర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యానో, నాకు ఇంకా చాలా నమ్మకం కలిగిందనమాట. చాలా మంది రావడము, క్యూర్ అవ్వడం, ఎళ్ళిపోవడం, బయట ఎక్కడెక్కడో తిరిగి అది మంత్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకొని అవ్వంది ఇక్కడికొచ్చి ఒక ఫ్యూ వీక్స్‌లో నయం అవ్వడము. ఆ తర్వాత ఇట్లా చాలా ఇన్‌స్పైర్ అయ్యి నేను కొంతమంది డాక్టర్స్‌తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యానో సపోర్ట్ ఇస్తానో స్టార్ట్ జెయి. అంటే నాకు చాలా అనిపించింది. ఒక అండ్ డాక్టర్స్ దగ్గర నిజాయితీ. ఆయుర్వేద డాక్టర్స్ నేను చూసింది మెయిన్ నాకు అట్రాక్ట్ అయింది. ఒక నిజాయితీ ప్లస్ నిస్వార్థంగా ఒక ట్రీట్‌మెంట్ అందించే విధానం. ఈవెన్ థెరపిస్ట్‌లు కూడా నవ్వుతా ఎంత హ్యాపీగా వాళ్ళు సర్వ్ చేస్తారంటే అక్కడ హాస్పిటల్‌లో. సో, అది చూసాక అరే! ఇలా గూడా ఉంటుందా? అంటే ఒకటి మన హైదరాబాద్‌లో కంపల్సరీ మనం తీసుకొస్తే బావుంటుంది. ఏదో ఒకటి ఒక నలుగురికి సమాజానికి యూజ్ అయ్యేది మనం చేద్దాం అనేది బాగా స్ట్రాంగ్‌గా పడింది అక్కడ చూసాక. ఆ తర్వాత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయుర్వేద వైపు స్టార్ట్ చేశామండి. సూపర్. అయితే మీరు ఆయుర్వేదం గురించి చెప్పినప్పుడు ఇంకొకటి గుర్తొచ్చింది. అంటే డాక్టర్స్ నిస్వార్థం గురించి చెప్పారు కదా! యాక్చువల్‌గా ఏంటంటే నేనొక ఇన్సిడెంట్ చెప్తాను. ఎథిక్స్ గురించి. స్పెషల్లీ మెడికల్ ఫీల్డ్‌లో ఎథిక్స్ గురించి. రీసెంట్‌గా మా బ్రదర్ వాళ్ళు యూఎస్ నుండి వచ్చారు యాక్చువల్‌గా. వాళ్ళ పెద్ద పాపకి టైఫాయిడ్ డయాగ్నోస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక డాక్టర్ ఏమన్నారంటే పాప కండిషన్ చాలా క్రిటికల్, అడ్మిట్ చేయాల్సిందే అన్నారు. అయితే మనకు జనరల్‌గా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అలవాటు కదా! ఇంకో డాక్టర్ వేరే తెలిసిన డాక్టర్ దగ్గరికెళ్తే అవసరం లేదని చెప్పేసి జస్ట్ మెడిసిన్స్ ఇచ్చేసారు. 2 డేస్‌లో రికవర్ అయిపోయింది. అంటే ఎథిక్స్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ కమర్షియల్ మైండ్ సెట్‌తో డబ్బులు ఎలా లాగాలి పేషెంట్ నుంచి అన్న ధోరణి అనేది ఎక్కువైపోయింది ఇవాళ రేపులో. సో, మీరు నిస్వార్థమైన డాక్టర్లు మీకు దొరికారంటే చాలా అదృష్టం అది. ఎందుకంటే ఎక్కడో ఎంతో కొంత మంచి వాళ్ళున్నారు కాబట్టి, ఈ మాత్రమైన ప్రపంచం ఇలా నడుస్తుంది అని జెప్పేసి నేను భావిస్తున్నాను. సో, నేను మా యాక్చువల్‌గా అదే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. ఎందుకంటే మా ఫాదర్ ఆయన 70 ఇయర్స్ అప్పుడన్నమాట ఆల్‌మోస్ట్. చాలా మంది ఆయన ఏజ్ వాళ్ళు షుగర్‌తో దాంతో బాధపడతా ఉంటారు. తనకేం లేదు. తను డాక్టర్ అడిగారు. మేడం నాకు చేయండి, ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి అంటే తను నవ్వి ఏం లేదు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకో అనింది. ₹40 అయిపోయింది సార్ టెస్ట్. అదే క్వెషన్ నేను వేరే దగ్గర ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్‌లో ఏస్తే నాకొక 5, 6 వేలు బిల్ వచ్చేదేమో ఈజీగా. ఐదర్ విల్ బి లైక్ పానిక్ అయిపోతాము. నెక్స్ట్ ఆ! అలా అన్నమాట. ఈవెన్ మా మిసెస్‌కి వచ్చిన బాధ గురించి మేము చెప్తే తను కళ్ళనీళ్ళు తీసుకుంది. రైట్. డాక్టర్ మధుశ్రీ అని. హుహు. సో, హ్మ్. అంత కనెక్టెడ్ అంటే ఒక పేషెంట్‌కి రియల్‌గా చేయాలి. వాళ్ళకి నేను ఇంప్రూవ్ చేయాలి. అంత ప్రతి ఒక్కరు నా నా ఆ డాక్టర్ నాకు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ ఆఫ్‌కోర్స్. రైట్. అందుకే తన పేరు తీసుకున్నాను. అలా చాలా మంది సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. నైస్ అండి. గ్లాడ్ టు నో థట్. అండ్ చారి గారు మీ గురించి క్లుప్తంగా మీ బ్రీఫ్ బయో ఎలివేటర్ పిచ్ అంటారు. మీరేమంటారు? నా పేరు బ్రహ్మచారి. నేను వరంగల్ నుంచండి. వరంగల్ సిటీనే. అంటే పుట్టిని పుట్టినప్పటి నుంచి పెరిగిందంతా 10థ్ వరకి మా ఊర్లో మనగొండలో పెరిగాను. ఆ తర్వాత ఇంకా ఇంజినీరింగ్ కోసమని హైదరాబాద్‌కొచ్చి
2004లో కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి 14 ఇయర్స్ నియర్లీ ఐటీలో వర్క్ చేశాను. ట్రావెల్డ్ అక్రాస్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యూఎస్ కంట్రీస్ ఫర్ సమ్ టైమ్. ఇంకా జాబ్ చేస్తున్నప్పుడే 2009లో నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేశాను. ప్యారలల్‌గా సాధన చేస్తుండేవాడిని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలో అవుతూ ఉండేవాడిని. యోగా ఇలాంటి వాటిల్లో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైమ్ జాబ్ కూడా ప్యారలల్‌గా నడుస్తూ ఉండేది. అప్పుడు నేను వర్క్ చేసేది టెలికాం సెక్టర్. సో, టెలికాం సెక్టర్ ఉండడం వల్ల చాలా ప్రెషర్ ఉండేది. అండ్ చాలా వర్కింగ్ అవర్స్ ఉండేది. నియర్లీ 14-16 అవర్స్ వర్క్ చేసేది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వితిన్ 2 అవర్స్‌లో అది సాల్వ్ చేయాలి అన్నట్టు. అలా ఉండే ప్రెషర్ ఉండేదన్నట్టు. ఎక్కువ సమయము వచ్చేసి కంప్యూటర్స్ తోటి, వీటితోటే అయిపోయేదన్నట్టు. టైమంతా ఎక్కడ పోయేదో అర్థం కావట్కపోయేది. అరే! ఏంటి జీవితం అంతా మిషన్‌ల మధ్యనే అయిపోయేటట్టుంది. ఈ డేటా సెంటర్‌లు, కంప్యూటర్‌ల మధ్యనే అయిపోయేటట్టుంది జీవితం అంతా. ఇది కాదు కదా! సంథింగ్ ఏదో ఉండాలి. ఇంతకంటే మనకి గురువుగారు ఏం చెప్తున్నారు? ఈ మనం చేసేదేమి కొద్దిగా సంబంధం ఉండట్లేదు అని ఆలోచన ఉండేదన్నట్టు. ఇంకా ఏదో ఉంది. ఏదో ఇది కాదు, ఇది కాదు అని పదే పదే అనిపిచ్చేదన్నట్టు. హుహుహు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇంకా ఒక కంక్లూజన్‌కొచ్చాం. లేదు అబ్బా! ఇది కాదు. సంథింగ్ ఒక మీనింగ్‌ఫుల్ ఒక మనకి అది యూజ్ అవ్వాలి. మన జీవితం నిలబడాలి. అది ఎదుటి వాళ్ళ జీవితానికి కూడా ఒక విలువ యాడ్ చేయాలి మనం చేసే పని వల్ల. రైట్. ఏదో మనకు పోషణ అందించేది ఒకటే కాదు కదా! హుహు. బ్రతికితే దాని అర్థమేముంది? కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైనా చనిపోతారు. కానీ దానికి విలువ అనేది యాడ్ అవ్వాలి గదా! జీవితానికి. అలా ఇంకా కంక్లూజన్‌కొచ్చేసాం అన్నట్టు. లేదు ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఈ జాబ్‌కి అని. ఇగ అలా ఆలోచన పదే పదే వస్తుండేది. ఒకరోజు నేను రమేష్ గారిని కలిసానన్నట్టు ఒక ఈవెంట్‌లో. హుహు. అలా ఇద్దరం కలిసి సాయంత్రం అలా మాట్లాడుతూ ఉండి నేను ఇలా బయటకొద్దాం అనుకుంటున్నాను ఐటీ నుంచి. సంథింగ్ ఏదైనా చేద్దాము అని అనడము. తను అప్పటికే ఒక ఆయుర్వేద హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారన్నట్టు. ఓకే. ఆయుర్వేద డివిజన్‌ని చూసుకుంటున్నారు. పెద్ద హాస్పిటల్‌లో ఆయుర్వేద డివిజన్‌ని తను హ్యాండిల్ చేస్తున్నారు. సో, తనకున్న ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఇంకా నేను బయటకొద్దాం అనడం ఒక సపోర్టింగ్ హ్యాండ్ లాగా యెస్ మనం స్టార్ట్ చేద్దాము ఒక ఆయుర్వేదం అనేది. మనకి యూజ్ అయితది డెఫినైట్‌లీ ఇది. ఎట్ ద సేమ్ టైమ్ మన లైఫ్‌కి పెద్ద ఆహ్, నష్టం కూడా ఎక్కడ జరగదు. ఎందుకంటే ఆయుర్వేదకు కూడా డిమాండ్ ఉంది. పీపుల్‌కి నీడ్ ఉంది. మనకి అవసరం ఉంది. అందరికీ అవసరం ఉంది. మన మినిమమ్ కాంప్లిమెంట్స్ అనేటివి ఎళ్ళిపోతాయి దీంట్లో నుంచి పెద్ద ప్రాబ్లమ్ గాదు. సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అని ఒక అష్యూరెన్స్ తీసుకునేసి దెన్ వి స్టార్టెడ్ విత్ ది ఆయుర్వేద అన్నట్టు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ జర్నీలో లాస్ట్ 7 ఇయర్స్‌లో నేను ఎక్కడ ఒక అలోపతి అంటే సారీ వేరే పద్ధతి ఫాలో అయింది ఎక్కడ లేదన్నట్టు. అచ్చా! జస్ట్ ఆయుర్వేదం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేయడం అనేది జరిగింది. మా అమ్మ, నాన్న, మా వైఫ్, పిల్లలిద్దరు గాని, మా కుటుంబం అంతా ఒక 40-50 పీపుల్ మేము ఇంట్రొడ్యూస్ చేసామన్నట్టు ఆయుర్వేదాన్ని. కొద్దిగా ఖర్చు మీదేసుకొనైనా మీరు అలవాటు పొందితే చాలు. మీ జీవితంలో అది ఎంతో విలువ చేస్తది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ప్లస్ ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు గూడా అనిపిచ్చేది. అరే! నా చిన్నప్పుడు అందరూ మా ఊర్లో అందరూ 80, 90 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. మార్నింగ్ లేసేసరికి పలానాయన పోయాడు. ఎంత ఏజ్ అంటే 95, 100 ఏజ్ ఉండేది అని అనుకునేవాళ్ళు. ఎక్కడ పోయాడంటే ఇంట్లోనే రాత్రి నిద్రలో పోయాడో, తెల్లారిది అలా పోయాడో అని చెప్పుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు చూస్తే ఎవరు ఇంట్లో లేరు. హాస్పిటలే. అందరూ హాస్పిటల్‌లో పోతున్నారు. అంటే ఒక చెట్టు నుంచి పువ్వుని తెంపడం ఎలా బలవంతంగా తెంపుతామో అలా పోతుందన్నట్టు. నేచురల్‌గా ఒక ఆకు పండు బండి కింద పడ్డట్టుగా కాదు. అది ఎవరో తెంపుతున్నట్టుగా ఎళ్ళిపోతున్నారు. ఇది కాదు గదా! నిజమైన జీవితం. నిజంగా ఒక ఆరోగ్యంగా జీవించడం అనేది ఇది కాదు కదా! సో, అది థాట్ బేసిక్ థాట్ అలా ట్రిగ్గర్ చేసిందన్నట్టు మైండ్‌ని ఎక్కువగా. ఎట్ ద సేమ్ టైమ్ ఓకే. యూజ్ అవ్వాలి ఏదైనా పని చేస్తే అనేది ఒకటుండేదన్నట్టు. సో, ఆయుర్వేదం వల్ల ఈ డీటాక్సిఫికేషన్, రెజువినేషన్ అనేది చాలా బేసిక్ థింగ్స్ ఇందులో మాట్లాడడం అనేది. వేరే వైద్య విధానాలలో ఇది చూడము. కానీ ఆయుర్వేదంలో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ బాడీని క్లీన్ చేస్తాం మెడిసిన్ ఇచ్చే ముందు. అంటే అది ఒక బేసిక్ ఫండమెంటల్ లాగా మనం మాట్లాడతాం అన్నట్టు. అదొక కన్వర్జేషన్‌లో అదొక భాగం. సో, అందువల్ల ఆయుర్వేదం చాలా గొప్పదైనది. అండ్ ఈ వైద్య విధానం చాలా నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. శరీరం ఎలా తయారైందో ఈ ఆయుర్వేద వైద్య విధానం గూడా అంతే క్లోజ్‌గా నడుస్తుందన్నట్టు. అందువల్ల ఈ ఆయుర్వేదాన్ని ఎంచుకోవడం జరిగింది. వెరీ నైస్. మనము 300, 400 కస్టమర్ బేస్ ఉండేది స్టార్టింగ్‌లో. 500 ఉండేదనుకుంటాను. ఇప్పుడొక 30,000 కస్టమర్ బేస్‌కొచ్చింది. వావ్! కంగ్రాచ్యులేషన్స్ అండ్ అండి. ఇద్ హ్మ్. యాహ్! ఇద్దరు డాక్టర్స్. నౌ ఇట్స్ 12 డాక్టర్స్ ఆల్‌మోస్ట్. వావ్! అంటే అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పాజిటివిటీ అనేది కనబడుతుంది. అంటే మనకి నేచర్ ఇచ్చింది కదా! ప్రకృతి ఇచ్చిన పదార్థాలతోని, ప్రకృతి ఇచ్చిన వరాలని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి, అది ఎంతగానో ప్రజలకు ఉపయోగపడాలి. ఇంకా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి దీని గురించి. ఓకే. ఎందుకంటే మెసేజ్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలి. మనం నేచురల్ హీలింగ్ అనేది ఒకటి అలవాటు పరుచుకుంటే ఎక్స్‌టర్నల్ మెడిసిన్స్ మీద రిలై అవ్వాల్సిన అవసరం గూడా ఉండదు. అండ్ ఇప్పుడు రమేష్ గారు మీ సైడ్ వస్తున్నా నేనిప్పుడు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఆయుర్వేదం గురించి చాలా మిత్స్ ఉంటాయి, అపోహలుంటాయి. ఏంటంటే రిజల్ట్స్ చాలా స్లోగా ఉంటాయి. అంతేగాకుండా వేడి ఉంటుంది. బాడీలో వేడిక కలుగజేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ఇది అని జెప్పేసి అంటారు కదా! అదంతా నిజమేనా అసలు? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువుంటాయి. వంకాయ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. రైట్. అంటే కొంతవరకు నిజం, కొంతవరకు అపోహ అనుకోవచ్చండి. ఓకే. అంటే ఏదో వేరే వాళ్ళ ద్వారా విని, వేరే వాళ్ళ ద్వారా విని అలా అంతే తప్పితే దీనిలో నిజం అనేది చాలా తక్కువ. నేను ముందే షేర్ చేసినట్టుగా నాకు మా ఫ్యామిలీ మెంబర్‌కి ఇప్పుడు జారీ గారు కూడా చెప్పారు. నాకంతా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆయుర్వేద. ఈవెన్ కోవిడ్ టైమ్‌లో కూడా దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ కబాసురప్ క్లియర్ అని వచ్చింది. వి వర్ ఆల్ అవర్ స్టాఫ్ వర్ టేకింగ్ దట్. ఓకే. అండ్ ఇట్స్ ఈవెన్ మన దగ్గర పీడియాట్రిషియన్ ఉన్నారు. మెనీ టైమ్స్ చాలా మందికి మనకొచ్చి 40,000 కస్టమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఉన్నారో, మనకు దగ్గు, జలుబు, కడుపు నొప్పి ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ చాయిస్ వి గో టు అవర్ డాక్టర్ ఓన్లీ. అండ్ వితిన్ అలోపతి మనకి మేబీ 1 అవర్‌లో రిలీఫ్ ఇయ్యొచ్చు. ఇది 2, 3 అవర్స్ తీసుకోవచ్చు. అంతే తప్పితే స్లో అనేది కాదండి. ఇదేంటంటే మనం వాడితే గాని దాన్ని అప్రిషియేట్ చేయలేం. అది మా ఎక్స్‌పీరియన్స్ అయితే ఈవెన్ మేజర్ ఈ క్యాన్సర్ డాక్టర్ గూడా వస్తున్నారు. దానిలోను చాలా మందికి రిజ్యూనేట్ చేశాం. అండ్ ఇది దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికుంది. అలోపతికి ఉండాల్సిన స్థానం దానికుంది. ఆయుర్వేదకి ఉండాల్సిన స్థానం దానికుంది. దేనికి ఇంపార్టెన్స్ దానికుంది. ఇప్పుడు మనకు నాలెడ్జ్ లేదు గదా! ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే మనం సర్జరీ చేయాలంటే ఆయుర్వేద వేలో చేయలేం గదా! ఆ నాలెడ్జ్ కోల్పోయాం. మేబీ ఉండిందేమో. మనకి రూట్స్ అవైనా కూడా ఇప్పుడు మనకు లేదు కాబట్టి దాని గురించి చెప్పుకొని ప్రయోజనం ఏమి లేదు. సో, అలోపతిలోను చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. బట్ దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఆహ్, మనకు నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను లాస్ట్ ఒక 10, 15 ఏళ్లుగా చూసిందేందంటే ఈవెన్ మన ఆయుర్వేద డాక్టర్స్ కూడా ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే అలోపతి, ఆయుర్వేద 2 గూడా ప్యారలెల్‌గా వాడుకోవచ్చు క్రిటికల్ కేసులలో. మిగతా వాటిలలో ఓన్లీ ఆయుర్వేదంతో మనం చానా క్యూర్ చేసిన సందర్భాలున్నాయి. ప్లస్ ఇది వేడి చేస్తుంది అంటే కొన్ని సార్లు మన మెడిసిన్ పనితనమే అలా ఉంటుంది. మెడిసిన్ బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేసి అది క్యూర్ చేస్తుందనమాట. ఫర్దర్ ప్రాసెస్ వేడి చేసి మళ్ళీ తర్వాత బాడీ దానికది కాబట్టి అప్పుడు వేడి అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. దానివల్ల మనకు పెద్ద ఇబ్బందయ్యేది ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే మనం ఒక డాక్టర్ గైడెన్స్‌లో మెడిసిన్ వాడతామో, వేడైనప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఒక మజ్జిగ తీసుకోమని చెప్పడము, ఎక్కువ నీళ్ళు తాగడము, లేదంటే డోసేజ్ తగ్గించడము, ఇలాంటివి చేసి మనకు ఆ ఇబ్బందిని తగ్గించొచ్చు డెఫినెట్‌గా. అండ్ వేరేది చానా పెద్ద రాంగ్‌గా చెప్పే ప్రమోషన్ కూడా ఉంది. దీనిలో మెటల్స్ యూజ్ చేస్తారు. అలాంటిదని కూడా చాలా మంది ఇదేంటంటే రాంగ్ ప్రమోషన్ అన్నమాట. అది ఆహ్, అంటే ఆయుర్వేదాన్ని కిందకి తీసుకురావాలని అని చేసేవాళ్ళు తప్పితే దానిలో నిజం లేదు. ఎందుకంటే శాస్త్రోక్తంగా ఆ మెటల్స్‌ని మన బాడీ ఎంత పర్మిట్ చేస్తదో అంత స్మాల్ మైక్రో సైజ్‌లో తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు చాలా మంది మీరు లేబుల్‌లో మీరు స్కాన్ చేస్తే మీకెంత పార్టికల్ సైజ్ ఉందనేది కూడా తీసుకోవచ్చు. అంత లెవెల్‌లో కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో, శాస్త్రోక్తంగా మెటల్స్‌ని ఎప్పుడు తీసుకుంటామో మన బాడీ అయితే ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలదో అంతే తీసుకుంటారు. దానికొక విధానం ఉంది తయారు చేసే విధానం. సో, ప్రాపర్‌గా చేసినప్పుడు అసలెలాంటి ఇబ్బంది ఉండదండి. ఫైన్ అండి. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే బేసిక్‌గా ఈ అపోహలనేది మీరు కొంతవరకు తొలగించారు. అండ్ చాలా హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ చారి గారు ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ మీకండి. ఈ ఆయుర్వేదం యొక్క ప్రధాన సూత్రాలు అంటే కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి? బేసిక్‌గా మానవ శరీరం మరియు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించండి కొంచెం. నేను మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా కొద్దిగా అటెంప్ట్ చేస్తాను. పైన షూర్. దీనికి కొద్దిగా బేసిక్స్ ఇవ్వడానికి. బికాజ్ యాస్ ఎ మెడికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే దే కెన్ గో ఇంటు ద డెప్త్ ఆఫ్ దేర్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. బట్ పైనుంచి మనం చెప్పాలి అనుకుంటే వెరీ సింపుల్‌గా ఒక పర్సన్‌గా చెప్పాలి అనుకుంటే గనక మనం చూసే ప్రపంచం అనేది 5 పంచభూతాలు, మహాభూతాలు అంటారు.
ఈ పంచమహాభూతాలతో తయారైంది. ఏమిటి అది చెప్పగలుగుతారా? భూమి కదా! భూమి, నీరు, అగ్ని, గాలి అండ్ ఇతర్ ఆకాశం. Yeah. ఈ 5 పంచభూతాలతోటి ప్రతి వస్తువు ఈవెన్ మన శరీరమే కావచ్చు, ఒక బిల్డింగే కావచ్చు, ఏ వస్తువు చూసుకున్నా కూడా ఈ పంచమహాభూతాలతోనే తయారైంది కదా! అవును. ఇప్పుడు ఈ పంచమహాభూతాలతోటి శరీరం గూడా తయారైంది గదా! ఆ శరీరంలో 7 ధాతువులుంటాయన్నట్టు. ఓకే. మనం ఆ 7 మహాధాతువులను చెప్పుకుందాం ఒకసారి. ఏంటిది అంటే మాంసము, మాంస, మజ్జ, మేద, అస్థి, శుక్ర, ధాతు. ఇవి 7 ధాతువులన్నట్టు. ఇవి 7 టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ బేసిక్‌గా మనం చెప్పాలంటే. సో, దీంట్లో ఆయుర్వేద ప్రకారం చూస్తే గనక ఈ పంచమహాభూతాలున్నాయి కదా! వీటిని 3 కేటగరీస్ చేశారు. వాత, పిత్త, కఫ అని. వాత అంటే గాలి ప్లస్ ఆకాశం. హ్మ్. ఓకే. ఎయిర్ ప్లస్ ఆకాశం. అండ్ పిత్త వచ్చేసి అగ్ని ప్లస్ నీరు. కాంబినేషన్ బేసిక్‌గా నేను చెప్పేది. రైట్. అండ్ కఫ వచ్చేసి భూమి ప్లస్ నీరు ప్లస్ వాటర్ అన్నట్టు. సో, ఆయుర్వేదంలో మెయిన్ బేసిక్‌గా చెక్ చేసేది ఏంటంటే వెరీ బేసిక్ ఏంటంటే 3 దోషాలు ఎలా ఉన్నాయి? వాత, పిత్త, కఫ. ఈ 3 దోషాలు ఎలా ఉన్నాయి? బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా? దెన్ వెల్ అండ్ గుడ్. యూ ఆర్ హెల్తీ అండ్ హ్యాపీ. ఓకే. బట్ అవర్ లైఫ్ స్టైల్ బాగుందా? టైంకి భోంచేస్తున్నామా? టైంకి పడుకుంటున్నామా? కరెక్ట్ భోజనం చేస్తున్నామా? కరెక్ట్ పని చేస్తున్నామా? ఒత్తిడిని సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నామా లేదా? ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. దే ఆర్ వెరీ డైనమిక్. అవన్నీ చాలా చేంజ్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు కదా! వాటి వల్ల మనం ఇంపాక్ట్ అవుతూనే ఉంటాం కంటిన్యూయస్‌గా. మన శరీరంలో ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. దాన్ని మనం ఎలా చెప్తాము అంటే ఈ 3 దోషాలలో ఇంబాలెన్స్ అన్నట్టు బేసిక్‌గా. సమతుల్యతలో లేకపోవడమే ఆ ఇంబాలెన్స్. ఆ సమతుల్యత లేకపోవడం దాన్ని ఏమంటారంటే వికృతి అంటారు. హుహు. ఓకే. మనం ఈ పంచమహాభూతాలు తోటి మనకి 3 దోషాలొచ్చాయి కదా! వాత, పిత్త, కఫ అని 3 దోషాలొచ్చాయి. బై బర్త్ దే ఆర్ ఎట్ సమ్ రేషియో. మన బాడీలో ఒక రేషియోలో ఉంటాయవి. ఓకే. 20, 40, 40నో 40, 40, 20నో అలా అనుకోండి. ఒక రేషియో అనేది ఉంటుంది. దాన్ని ప్రకృతి అంటారు. బై బర్త్ ఎనీ బీయింగ్ ఇన్ ద నేచర్ ఏదైనా కానివ్వండి. అదొక దానికో రేషియో అనేది ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల లేకపోతే ఆహార అసమతుల్యత వల్ల ఆ ఇంబాలెన్స్ వచ్చిన దాన్ని వికృతి అంటారు. ప్రకృతి బై బర్త్. వికృతి వచ్చేసి దాన్ని చేంజ్ ఏదైతే జరిగిందో, ఇంబాలెన్స్ ఏదైతే జరిగిందో దాన్ని వికృతి అంటారు. సో, ఆయుర్వేదం ఏం చేస్తది అంటే, ఈ వికృతిని ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని బ్యాలెన్సింగ్ చేయడమే. ఇంతే సింపుల్. ఇంకా పెద్ద పెద్ద డిసీజ్‌ల పేర్లు వాటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆహా! ఇలా మనం చెక్ చేస్తారు. డాక్టర్ చెక్ చేస్తారు. ఓహో! నీలో వాత ఎక్కువుంది. సో, ఈ మెడిసిన్ వాడండి. లేదు నీలో పిత్త ఎక్కువుంది. ఈ మెడిసిన్ వాడండి. ఇంతే. లేదు అంటే ఇలా భోజనం చేంజ్ చేయండి. ఈ టైంకి పడుకోండి. ఈ టైంకి లేవండి. ఇలా సింపుల్‌గా మన లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేయడము. మన భోజన శైలిని కరెక్ట్ చేయడమే ఆయుర్వేదం. ఇంతకంటే కాంప్లెక్స్ వేలో ఎళ్ళాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్‌గా. అర్థమైంది కదండీ! ఇంత యాహ్! సింపుల్‌గా మనకి పనిచేస్తుంది. అట్లా. రైట్. సూపర్ అండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ రమేష్ గారు, నెక్స్ట్ క్వెషన్ మీకు ఆయుర్వేదకి, అలోపతికి అంటే కన్వెన్షనల్ వెస్టర్న్ మెడిసిన్ అంటారు గదా! దానికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే స్పెషల్‌గా ఈ హెల్త్ అండ్ డిసీజ్ ట్రీట్‌మెంట్ ఏ విధంగా విభిన్నంగా ఉంటాయి ఈ రెండిట్లో? సో, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఉంది. రైట్. అలోపతికి, ఆయుర్వేదకి దాని దాని స్థానం దానికుంది. దాని గ్రేట్‌నెస్ దానికుంది. మనం దేన్ని తక్కువ చేసేది, ఎక్కువ చేసేది కాదు. బట్ ఇన్ జనరల్‌గా చూస్తే మనం అలోపతి డాక్టర్‌కెళ్ళినప్పుడు సపోజ్ నేను ఒక హెడేక్ కోసము, లేకపోతే ఒక నీ పెయిన్ కోసం అది ఎళ్ళాననుకోండి. హ్మ్. ఇప్పుడు నాకు ఐ ప్రాబ్లమ్ ఉంది, నీ ప్రాబ్లమ్ ఉంది. అలా వెళ్ళినప్పుడు 2 డిఫరెంట్ స్పెషలిస్ట్‌ని చూడాల్సొస్తది. అంటే యాస్ ఏ ఓవరాల్‌గా ట్రీట్ చేసే విధానం చాలా తక్కువ. స్పెషలైజేషన్. బట్ వేరైస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్. Sometimes we need specialization also, but sometimes we need to see it as a holistic approach. As a overall ఇది. ఇప్పుడు మనం హెడేక్ పోతే హెడేక్ మెడిసిన్ ఇస్తారు. కానీ మెనీ ఆఫ్ ద టైమ్స్ హెడేక్స్ ఆర్ కనెక్టెడ్ విత్ డైజెషన్. హ్మ్. అది ఇస్తారు. కానీ ఇప్పుడు మనకు డైజెషన్ రిలేటెడ్ ఏదన్నా ఎళ్తే ఓకే. వేరే సెపరేట్ ఇట్లనే అలోపతిలో టూ మచ్ స్పెషలైజేషన్ అయిపోయి అట్లా మల్టిపుల్ డాక్టర్స్ చేయాల్సొస్తది. లెక్కన ఆయుర్వేద ఇస్ వెరీ మచ్ హోలిస్టిక్. సేమ్ డాక్టర్ కెన్ ట్రీట్ మల్టిపుల్ డిసీజెస్ అండ్ వేరే స్పెషలైజేషన్ ఇస్ రిక్వైర్డ్. డాక్టర్స్ ఆల్సో హ్యావ్ దట్ టాలెంట్ టు ట్రీట్ హ్మ్. క్రిటికల్ ఇల్‌నెస్ ఆల్సో రిలేటెడ్ టు దట్.
ఇప్పుడు మనం కండక్టర్ పోతే ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తారంటే మీకు మోషన్ ఫ్రీ ఉందా అంటే అక్కడ నుండి స్టార్ట్, అక్కడ నుండి మీ నిద్ర ఎలా ఉంది అక్కడ దాకా కవర్ చేస్తారు. ఎలా ఉంది లైఫ్ స్టైల్ ఏంటి అనేది. మనం వెళ్ళింది కంటి ప్రభుత్వం. సో అలా ఉంటుందన్నమాట. ఓవరాల్ గా ఎలా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ మనకు కన్సిడర్ చేస్తారన్నమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని. వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు మన ఒక మెడిసిన్ ఇచ్చేటప్పుడు. అండ్ ఇప్పుడు అలోపతిలో జనరల్‌గా ఏందంటే అదే మనం ఆ పర్టిక్యులర్ పార్ట్ పైనే ఫోకస్ చేస్తారు. వేరేజ్ మళ్ళీ అలోపతిలో ఏంటి ఎక్కువ ఇది సింప్టమాటిక్ మనకు టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది అంతే. అంటే మనం సింప్టమ్స్ చెప్తాం గదా! ఇప్పుడు బీపీకి షుగర్‌కి వాడేవాళ్ళు ఉంటారు. దాని సింప్టమ్స్ తగ్గిస్తది. కానీ అది ఎన్నో ఏళ్ల నుండి వాడుతా ఉంటారు. అది తగ్గించేదే ఉండదు. ఈవెన్ కొన్నిసార్లు ఇది టెంపరరీ షూట్ అయిపోయి మళ్ళీ తగ్గించొచ్చు. వాళ్ళు చెక్ చేసుకుంటారు. బట్ స్టిల్ పీపుల్ విల్ కంటిన్యూ. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ మళ్ళీ దాంట్లో తగ్గించేది ఉండదు. డోసేజ్ పెంచుతా పోతా ఉంటారు. బట్ ఈ మనకు ఆయుర్వేదం ఏంటంటే రూట్ కాజ్ పైన వర్క్ చేస్తది కాబట్టి, ఆ రూట్ కాజ్ అయితే ఎప్పుడు మనం అడ్రెస్ చేసాము. పర్మనెంట్ క్యూర్ అనేది చాలా వాటిలలో మనకి ఆయుర్వేదంలో పాసిబిలిటీ ఉందండి. ప్లస్ ఈ హెర్బ్స్ అంతా న్యాచురల్ కాబట్టి ప్లస్ ఇప్పుడు మనం ఫీవర్ వాడిన మెడిసిన్స్ మనకు వేరే ఆర్గాన్స్ పైన ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అలోపతిలో. వేరైజ్ ఆయుర్వేదంలో అలా ఉండదు. మనం ఒకదాన్ని పడితే ఇంకోటి, ఒకదాన్ని పడితే ఇంకోటి అలా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలోపతి మెడిసిన్స్‌లో. వాటి రియాక్షన్స్ వల్ల. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు. బాడీ లెవెల్‌లో కొంచెం హీట్ ఎక్కువడం ఇలాంటివి చిన్నవి ఉంటాయి. మేబీ చిన్న బాయిల్స్ రావడం. కానీ వేరే మేజర్ ఆర్గాన్‌కి ఇంపాక్ట్ అయ్యి ఆ లెవెల్‌లో ఉండదు ఆయుర్వేదం. సో గాట్ ఇట్ అండి. అండ్ ఇప్పుడు మనము ఇంతకుముందు క్లుప్తంగా ఈ వాత, పిత్త, కఫ గురించి మాట్లాడుకున్నాం గదా! వాటిని కొంచెం డబుల్ క్లిక్ చేసి ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడి, అవి మన ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి అనేది చెప్పండి. ప్రతి ఒక్కరం మనం పుట్టినప్పుడే వాత, పిత్త, కఫ అనేది మనలో ఉండేది న్యాచురల్‌గా. హుహు. సో, దీన్ని 3 దోషాస్ అంటారు. దోషాన్ని ఎప్పుడంటారంటే మనకు పుట్టినప్పుడు ఒక కాంబినేషన్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు వాత పర్సన్ అంటే లీన్‌గుంటారు. హుహు. వాళ్ళకొక స్ట్రక్చరల్‌గా బై లుకింగ్ ఎట్ అంటే నేను జనరల్‌గా చెప్తున్నాను. బట్ నాడీ పరీక్ష డాక్టర్స్ వాళ్ళలో నాడీ పరీక్ష చేసి వాళ్ళు మన ప్రకృతి, వికృతి అని 2 ఉంటాయన్నమాట. ఆహా! ప్రకృతి అంటే మనం పుట్టినప్పుడు మనకు సహజంగా వచ్చింది ఏంటి మన ప్రకృతి. ఇప్పుడు వాత పర్సన్స్ అంటే ఎక్కువ మాట్లాడుతుంటారు, లీన్‌గా ఉంటారు. ఒక ఇటు అటు చేతులాడించడము, ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మన బాడీలో వాతం అనేది కంపల్సరీ నీడెడ్ ఫర్ ఎనీ మూవ్‌మెంట్. సర్క్యులేషన్ గావాలంటే వాత ఉండాల్సిందే. సో, అలా. అదే సేమ్ పిత్త. పిత్త అనేది మన బాడీలో అగ్నికి జఠరాగ్ని ఇలాంటి దాని డైజెషన్‌కి సంబంధించిందనమాట. సో, పిత్త అనేది గూడా మనకవసరం. రసాలు, జ్యూసెస్ వాటికన్నిటికి సంబంధించిందనమాట. అంటే నేను లేమన్ టర్మ్స్‌లో చెప్తున్నాను. టెక్నికల్ ఐ యామ్ నాట్ ద ఎడ్యుకేటెడ్ బట్ వాటెవర్ ఐ హర్డ్, వాటెవర్ నాలెడ్జ్ ఐ గెయిన్డ్ బై లిజనింగ్ టు అదర్స్. సో, బట్ పిత్త ఇదైతే ఎప్పుడైతే మనకుండాల్సిన దానికన్నా ఎక్కువైనా, తక్కువైనా అప్పుడు ఇంబాలెన్స్ అంటామనమాట. అప్పుడు అది ఇట్ విల్ కాజ్ ఎ డిసీజ్. ఇట్ విల్ షో అప్ ఇన్ సమ్ మీన్స్ అన్నమాట. అది ఒక ఇప్పుడు వాత ఎక్కువైందనుకోండి బాడీ పెయిన్స్ పెరుగుతాయి. అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ అన్నమాట అట్లా. ప్లస్ కఫం. కఫం అంటే ఏంటి? మనకి బాండింగ్ అలా మన బాడీలో కఫం ఉంటేనే అది బాండింగ్‌కి ఒక్కొక్క ప పదార్థం ఇంకో దానికి అతుక్కునేటట్టు చేయడానికి అది కఫం అనేది యూజ్ అవుతది. బట్ కఫం మన బాడీలో ఎక్కువైనప్పుడు అది డిసీజ్‌గా మారిపోతుందన్నమాట. వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. అలా వాత, పిత్త, కఫ అనేది మనం పుట్టినప్పుడు ఒక పర్టిక్యులర్ కాంబినేషన్ ఉంటుంది. మన ప్రకృతితో ఏముందో దానికి తగ్గట్టుగా మన జీవన విధానం ఉందనుకోండి. అప్పుడేం ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు నేను వాత పర్సన్ అనుకోండి. నేను వాతం ఎక్కువైతే తినకూడదు. హుహు. హుహు. వంకాయ, ఆలుగడ్డ వాతం అంటారు. లేదంటే ఇప్పుడు నేను బాగా జర్నీ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా ఎనీబడీ వాత ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. మనం జర్నీ చేసినప్పుడు కూడా వాతం పెరుగుతుంది ఆటోమేటిక్‌గా మూవ్‌మెంట్ వల్ల. సో, అప్పుడు మనం పోయి డాక్టర్‌ని కలిసి ఒక అభ్యంగా తీసుకున్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా దాన్ని సెట్ చేస్తది. ఇలా నేచురల్‌గా మనం చేసుకోవచ్చనమాట. వాత, పిత్త, కఫ అనేది మనకు ఉండే మోతాదులో ఉన్నప్పుడు బాగా పనిచేస్తది. మనం నేచురల్‌గా ఉన్నప్పుడు. దాంట్లో ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడు మనకి డిఫరెంట్ డిసీజ్ ఎక్కువ మనం ఇనీషియల్ స్టేజ్‌లో కంట్రోల్ చేయకపోతే అది డిసీజ్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఓకే. సూపర్ అండి. అంటే జనరల్‌గా మనం ఫస్ట్ టైమ్ ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అప్పుడు మన బాడీ యొక్క ప్రొఫైలింగ్ లాంటిది ఏదో చేసి ఏంటి కరెక్టే. అనేది చెప్తారన్నట్టు రైట్? ఓకే.
కరెక్ట్. సూపర్. అంటే మనం ఇది అనుకున్నప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం ఇంబాలెన్స్ లో ఉంది. వాత పిత్త కఫ ఉంది. దానిలో మనకు ఇప్పుడు వాత ఇంబాలెన్స్ ఉందా, పిత్త ఇంబాలెన్స్ ఉందా, కఫ ఇంబాలెన్స్ ఉందా, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ లైక్ ఇచ్చే మెడిసిన్స్ కానీ ఏం చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఇది మారుతా ఉంటుంది. సీజనల్లీ కూడా మారుతా ఉంటుంది. అచ్చా! హుహు. అంటే మన సీజనల్లీ బాడీలో వాతం, పిత్త, కఫ ఈవెన్ సీజన్ బట్టి కూడా మన బాడీలో ఈ తత్వం అనేది మారుతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. రైట్. మనం ఒకటేందంటే మన జీవన విధానం సరిగ్గా లేకుండా మనం తినే జంక్ ఫుడ్ అలాంటివి తిన్నా కూడా అలాంటప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. రైట్. సో, ఇట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. హ్మ్. ఇంబాలెన్స్ అనేది ఎలా వస్తుందనే దానికి ఈవెన్ మనం నిద్ర లేకపోయినా వాతంలో తేడా ఉంటుంది. హుహు. హ్మ్. అట్లా చాలా రకరకాలుగా ఉంటాయన్నమాట. చాలా రీజన్స్ ఉంటాయి. అవి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి డాక్టర్స్ గైడ్ చేస్తారు. అచ్చా! 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 ఓకే. అంటే ఇప్పుడు మనకి ఒక సీజన్‌లో సర్టెన్ వెజిటబుల్స్, సర్టెన్ ఫ్రూట్స్ రావడం గూడా నేచర్ ఇచ్చిన గిఫ్టే అనుకోవాలా? అంటే ఇయన్నీ కరెక్ట్. కూడా ఆల్రెడీ ఉన్నాయి. కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ వచ్చేసి పాశ్చాత్య ధోరణి అవలంబించడం వల్ల జంక్ ఫుడ్ అలవాటు చేసుకోవడం దాంతోని చాలా ఇంబాలెన్సెస్ అనేవి వస్తున్నాయన్నట్టు. సరే. సో, రమేష్ గారు, చారి గారు మన ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళటికి కన్క్లూడ్ చేద్దాము. మనము ఇంకా ఈ మిగతా 2, 3 ఎపిసోడ్‌లలో ఇంకెక్కువ తెలుసుకుందాం. అంటే మీ సెంటర్ గురించి మాట్లాడదాము. అలాగే మీరు అందించే సేవల గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నాకైతే మీ ఆంత్రప్రెన్యూరల్ జర్నీ గురించి తెలుసుకోవాలని జెప్పేసి. ఎందుకంటే ఒక హై పేయింగ్ కార్పొరేట్ జాబ్ ఉండి ఇద్దరు కూడా లేదు ఐ హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని జెప్పేసి మీరు స్టెప్ ఔట్ అయ్యారు. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికొచ్చి అండ్ సమాజ సేవలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఈ ఆయుర్వేదం యొక్క ప్రాచుర్యాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మనము నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. సెంటర్ గురించి మాట్లాడదాం. ఆంత్రప్రెన్యూర్‌షిప్ జర్నీ గురించి మాట్లాడదాం. సక్సెస్ స్టోరీస్ అవన్నీ మాట్లాడదాం. అండ్ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మా ఆడియన్స్‌తో పాటు చాలా చాలా థాంక్స్. అండ్ జగన్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో, మీకెలా అనిపించింది టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్? చాలా మంచి అంటే ఇనిషియేటివ్ అండి. అంటే నా భావన ప్లస్ ఇది ఇంకోటి కూడా ఇన్‌స్పైర్ అవుతుంది. ఇప్పుడు మేము పెట్టాక కూడా చాలా మంది ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మనం రైట్. పెట్టాక కొన్ని స్టార్ట్ చేసి క్లోజ్ అయినాయి. మనం పెట్టాక స్టార్ట్ చేసి క్లోజ్ అయినాయి. ఈవెన్ కరోనా టైమ్‌లో వచ్చి కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసాము. సో, ఇలాంటిది ఒక నలుగురికి తెలుస్తుంది అనేది మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం అండి. రైట్. ఇట్ విల్ ఇన్‌స్పైర్ మెనీ పీపుల్. మనం సింగిల్ హ్యాండెడ్‌గా చేయలేం కదా! అవును. అసలు పెయిన్‌లో ఏంటి ఒకటి స్టార్ట్ చేయాలంటే చానా విషయాలుంటాయి. చానా భయాలుంటాయి. అసలు ఒక దానిలోకి ఎంట్రీ అవ్వాలంటే మనకు తెలియని ఫీల్డ్. మేము డాక్టర్స్ కాదు. మాకొక బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. బట్ స్టిల్ అంటే కొన్ని ఆఫ్‌కోర్స్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ హెల్ప్డ్ us a lot to take this ఎగ్జాక్ట్. decision I can say. We'll share more details. ష్యూర్ అండి. యాహ్! నెక్స్ట్ ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా మాట్లాడదాం. మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అండ్ ఇంకొకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అది దాన్ని మీరు పక్కన పెట్టేసి మీరు ముందుకెళ్లారు. ఆల్రెడీ 7 ఇయర్స్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి మీరు వెనక్కి తిరిగి చూసే ఆలోచనే ఉండదు. 100% అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ థాంక్ యూ వన్స్ అగైన్. మీరు ఇవాళటి ఎపిసోడ్‌లో జాయిన్ అయినందుకు. అండ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు ఏం చేయాలి మనం? పొడుపు కథ గురించి రిమైండ్ చేస్తున్నాను. ఎవరైనా గెస్ చేసారా ఆన్సర్? గెస్ చేసి ఆన్సర్ చేసే ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి, సిపాయికో తుపాకీ ఏమిటది? ఓకే. సో, గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి తేనె పట్టు అండి. హనీకోంబ్ ఉంటుంది కదా! ఆ తేనె పట్టులో తేనెటీగలు వాళ్ళందరూ సిపాయిలు అన్నట్టు. ఎందుకంటే తేనెటీగ కుడుతుంది కదా! అది. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. మనము రిలవెన్స్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ టుడేస్ వరల్డ్ అంటే నేటి ప్రపంచంలో ఆయుర్వేదం యొక్క ఔచిత్యం గురించి తెలుసుకున్నాము. అండ్ ఇంకా ఈ సిరీస్‌లో భాగంగా మంచి మంచి విషయాలు ఎన్నో తెలుసుకోబోతున్నాము. శ్రీమాత ఆరోగ్యధామం ఆరిజిన్ గురించి, వాళ్ళిచ్చే సర్వీసెస్ అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అండ్ అంతేకాకుండా వీరిద్దరి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ, వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్, వీళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఎందుకు చేరారు అయన్నీ తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వీళ్ళ సంస్థకి ఒక వెన్నెముక లాంటి వాలంటీర్స్ గురించి కూడా మాట్లాడదాం. అలాగే బెనిఫిట్స్ పొందిన పేషెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఫ్యూచర్‌లో అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇవన్నీ చాలా చాలా మంచి లైనప్ అయి ఉన్నాయి. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ అంతే కాకుండా ఒకవేళ స్పాటిఫై గాని, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులేం ఖర్చు అవ్వండి. జస్ట్ మన యొక్క రీచ్ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మంచి మంచి స్పీకర్‌లని ఇన్వైట్ చేస్తున్నాం ప్లాట్‌ఫార్మ్‌లో. అండ్ వాళ్ళు ఎన్నో విషయాలు షేర్ చేస్తున్నారు. ఇది ఎంతమందికి తెలిస్తే అంత మంచిది. ఓకే. అండ్ అంతే కాకుండా మీకు
ఏమైనా సలహాలు, సూచనలు, గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgbtelugu@gmail.com. అండ్ మీ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మెయిల్ చేయండి. అండ్ ఇక్కడికి కన్క్లూడ్ చేద్దాం ఇవాళ ఎపిసోడ్. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో రమేష్ గారిని అండ్ చారి గారిని ఇంకొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి ఇంకా నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అండ్ టేక్ కేర్ అండి. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.